మరి ఇసుదా అని ఒకటి ఉంది, మన ఎన్టీఆర్ గారు తీసిండు సూపరా పాప, చరిత్రలో అయితే కళ్ళకి గట్టినట్టు చూపించిండు ఆడదా నిలువ. ఇసుదా విరామ ఇనుడు వేమ అని ఉంటుందిగా, మీకు చదువుకున్న వాళ్ళకి తెలుసా పద్యం? నాకు చెప్పరాదు, నాకు చదువు రాదు కాబట్టి. ఇసుదా అంటే ఏమే అనసూయ గారు ఇలాంటి ఆమె. ఆయన ఏమన్నా ఆయన పేరు కూడా నాకు చెప్పరాదులే కానీ మీరు అర్థం చేసుకొని, ఆయన వస్తే ఆయన్ని నిత్యం ఆమెతోనే పెట్టుకుంది తీసుకొచ్చుకొని. చివరిలాటికి ఆమె అందం అని ఎలాంటి వాళ్ళు ఎర్రగుతురు చూసినావు, ఆ అందమే ఆమెను ప్రశ్నించింది అర్థం కాడిపోతే. తల్లి మహానుభావుని కావాల్సిన వాడిని నీ పక్కన బంధించుకుంటాను, ఆయన సృష్టిని పాలించాలా, నీకు సిగ్గుంటే నీ ధర్మం నువ్వు నిర్వర్తించు అని చెప్పింది. చెబితే ఆమెకు సిగ్గు వచ్చింది. సిగ్గు వచ్చి ఆమె ఏం కోరింది, నువ్వు పోయి ముక్కుకున్న ముక్కర అంటే మహా ప్రతిభతలు చెప్పాలి ఆ మాట. చెవు కమ్మలు కానీ మనం ముక్కుకున్న ముక్కర కానీ చాలా ఇలుగుందంట. ఇప్పుడు రెండోళ్ళకి అర్థం కావట్లేదు కానీ తీసుకురామంటే ఆయన వాళ్ళ వదిన కాడికి పోయిండు. ఆ రోజుల్లో వదిన మరిది అంటే తల్లి కొడుకుతో సమానం. అర్థం తెలిసిన వాళ్ళు అయితే వదిన తల్లిగా భావించాలా, మరిదిని కొడుకుగా భావించాలా. ఎవరైనా సరే సిగ్గు శారం కనుకుంటే పోయి వాళ్ళ వదిన అడిగింది ఆయన, వదిన నన్ను ఇసుగా ముక్కరిదామన్నాదని. అంటే ఆ తల్లి అంటదా, మహా తల్లి మా పుణ్యవతులు మంగళప్రదంగా చూసుకునే ముక్కరిని ఒక ఏసీ కోరింది అంటది అని ఒక డైలాగ్ చెప్పుద్ది. వైశాఖ శుద్ధ పౌర్ణమి రానాయన నేను ఎత్తానని చెప్పి ఆయన వచ్చిన తర్వాత ఆ ముక్కరు ఆమె ఎట్టించిందంటే మామూలు గీలేదనమాట. అది చెప్పకూడదు. ఆమె అంగమాలతో వంగి ఇచ్చింది. అప్పుడు ఆయన కళ్ళు తెరుచుకున్నాయి. కళ్ళు తెరుచుకొని ఆయన భోగైన ఆయన యోగ్గా మారి ఏమన్నా అయిందంట. ఏమన్నాయి దేశాన్ని ఎంతో పరిపాలించిండు ఆయన. ఏమో ఏసీగా మారిన ఇసుగా సన్నాసిగా మారి ఆమె తప్ప ఆమె తెలుసుకొని దేశానికి ఆమె కూడా ఆమె వల్ల మంచి జరిగింది. అట్ట ఈ అనసూయ గారు కూడా మారితే బాగుంటుందని నా నమస్కారం తల్లి. నీకు జ్ఞానం బుద్ధికి ఉంటే నేను కోరుకుంటున్నా. ఈ రెండు చరిత్రలు నీకు సిగ్గుంటే నువ్వు విని నువ్వు మారి నువ్వు చేసిన తప్పు నువ్వు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నా. పెడితే పెట్టుది కూడా పాపం సంజయ్ రెడ్డి గారి మీద పెట్టా, పాపం శివాజీ గారి మీద కూడా పెట్టా. ఆయన్నే అంత అల్లరి చేసింది. నన్ను కూడా పెట్టుద్ది తల్లి, నేను నిరుపేదరాలి, నువ్వు నా మీద పెట్టినా నాకు ఏమి లేదు తీసుకుపోయి పెట్టినా కూడా.